నలుగురు ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్తారు. దారి తప్పి అడవిలో చిక్కుకుంటారు. వాళ్ళల్లో ఒక్కరే బ్రతికి బయటపడతారు. అసలు అడవిలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఐదుగురు కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళల్లో ఒకళ్ళు లూక్. చాలా రోజుల తరువాత కలిశారు. ట్రిప్ కి వెళ్దాము అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ చెప్తారు. ఒక ఫ్రెండ్ హైకింగ్ కి స్వీడన్ కి వెళ్దాము అంటాడు. హైకింగ్ అంటే నడుచుకుంటూ కొండ ఎక్కడం. హైకింగ్ కి వెళ్దాము అన్న అతను లూక్ వైన్ షాప్ కి వెళ్తారు. అక్కడ దొంగలు షాప్ వాళ్ళని బంధించి ఉంటారు. దొంగలని చూసి లూక్ కి భయం వేస్తుంది. దాంకుంటాడు. ఫ్రెండ్ అక్కడే నిలబడతాడు. దొంగలు ఫ్రెండ్ పర్స్, వాచ్ తీసుకుంటారు. నీ రింగ్ ఇవ్వు అంటే ఫ్రెండ్, అది నా వెడ్డింగ్ రింగ్, నేను ఇవ్వను అంటాడు. దొంగలు ఫ్రెండ్ ని చంపేస్తారు. లూక్ కి భయం వేసి ఫ్రెండ్ ని కాపాడడానికి వెళ్ళడు. 6 నెలల తరువాత చనిపోయిన ఫ్రెండ్ హైకింగ్ కి వెళ్దామన్నాడని నలుగురు ఫ్రెండ్స్ హైకింగ్ కి వెళ్తారు. ఒక కొండ మీద చనిపోయిన ఫ్రెండ్ ని గుర్తు చేసుకుంటారు. లూక్ మీద అందరూ నీ ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయావు అని నింద వేస్తారు. తన ఫ్రెండ్స్ లూక్ కి సపోర్ట్ గా ఉంటారు. జరిగిన దానిలో నీ తప్పేం లేదు అంటారు. తిరిగి హోటల్ కి వెళ్లే దారిలో ఒక ఫ్రెండ్ కి కాలు విరుగుతుంది. 16 అవర్స్ నడిస్తే కానీ హోటల్ కి వెళ్ళలేరు. కాలు విరిగిన ఫ్రెండ్ కోసం షార్ట్ కట్ అడవిలో నుంచి వెళ్దాము అని డిసైడ్ అవుతారు. దారిలో చనిపోయిన జింక చెట్లలో వేలాడుతూ ఉంటుంది. ఎలుక బంటి చంపి ఉంటుంది అనుకుంటారు. చెట్ల మీద ఏవో సింబల్స్ గీసి ఉంటాయి. నైట్ అవుతుంది. పెద్ద వర్షం పడుతుంది. ఇప్పటికల్లా హోటల్ కి వెళ్లిపోయి ఉండేవారు. వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. పక్కనే చిన్న ఇల్లు లాంటిది ఉంటే అక్కడికి వెళ్తారు. లూక్ కి బయట నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి. ఇంట్లో మనిషి విగ్రహం లాంటిది ఉంటుంది. దానికి తల ఉండదు. చేతుల బదులు కొమ్ములు ఉంటాయి. కాళ్ళు జింక కాళ్ళు లాగా ఉంటాయి. విగ్రహాన్ని చూసి వాళ్ళకి భయం వేసిన వాళ్ళెక్కడికి వెళ్ళలేరు. బయట పెద్ద వర్షం. జంతువులు వచ్చే అవకాశం ఉంది. రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకుంటారు. నైట్ అందరికీ భయంకరమైన పీడకలలు వస్తాయి. లూక్ కి తన ఫ్రెండ్ ని దొంగలు చంపడం పీడకలలాగా వస్తుంది. ఒక ఫ్రెండ్ నిద్రలో బట్టలు లేకుండా విగ్రహం ముందు మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటాడు. లూక్ కి లెగిచేసరికి దెబ్బ తగిలి ఉంటుంది. జంతువు కాలి ముద్రలాగా ఉంటుంది. ఆ విషయం ఎవ్వరికీ చెప్పడు. తొందరగా సర్దుకొని అందరూ బయటికి వెళ్తారు. చెట్ల మీద సింబల్స్ ఉంటాయి. నిన్న లెవ్వు. లూక్, ఇది హెచ్చరిక. మనం ఇక్కడ ఉండకూడదు. ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్దాము. అడవిలో నుంచి వద్దు అంటాడు. కొండ మీద నుంచి హోటల్ కి వెళ్ళడానికి డబల్ టైం పడుతుంది. ఇలానే వెళ్దాము అని ఫ్రెండ్స్ అంటారు. లూక్ కి చెట్లలో చెయ్యి కనిపించినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ తో చెప్పి తనకి తగిలిన దెబ్బ కూడా చూపిస్తాడు. ఎవ్వరూ లూక్ ని నమ్మరు. నీ వల్లే మనం ఈ పరిస్థితిలో ఉన్నాము. నువ్వు మన ఫ్రెండ్ ని కాపాడితే ఇవాళ మనం ఇక్కడ ఉండము అంటారు. లూక్ కి బాధేస్తుంది. ఈ రోజు రాత్రి కూడా వాళ్ళు అడవిలోనే ఉండిపోతారు. హోటల్ కి చేరుకోలేరు. అడవిలో క్యాంప్ వేసుకుంటారు. నైట్ ఏదో జంతువు ఒక ఫ్రెండ్ ని తీసుకు వెళ్ళిపోతుంది. విగ్రహం ముందు మోకాళ్ళ మీద ఉన్న అతను ఇప్పుడు కూడా మోకాళ్ళ మీద ఉండి గట్టిగా అరుస్తూ ఉంటాడు. లూక్ లెగిచి బయటికి వస్తాడు. చెట్లలో నుంచి ఫ్రెండ్ అరుపులు, జంతువుల శబ్దాలు వినిపిస్తాయి. లూక్ ఫ్రెండ్ కోసం కొంత దూరం వెళ్లి వెతుకుతాడు. కానీ తప్పిపోతాడు అని తిరిగి క్యాంప్ దగ్గరికి వెళ్తారు. తెల్లారాక ఫ్రెండ్ ని వెతుకుతాడు. అతని డెడ్ బాడీ చెట్లకి వేలాడుతూ ఉంటుంది. అందరికీ భయం వేస్తుంది. అతని బాడీని చిన్నగా కిందకి దింపి బాడీ మీద కర్రలు పెడతారు. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అది వస్తుంది అని అక్కడ నుంచి వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక అడుగులు కనిపిస్తాయి. అటు వెళ్లకుండా వేరే వైపుకి వెళ్తారు. కొంత దూరం తరువాత కొండ కనిపిస్తుంది. దగ్గరికి వచ్చాము అనుకునే లోపు అది ఒక ఫ్రెండ్ ని చంపేసి చెట్టు మీద వేలాడదీస్తుంది. ఇప్పుడు బ్రతికి ఉన్నది లూక్, కాలు విరిగిన ఫ్రెండ్ ఇద్దరు మాత్రమే. ఇద్దరూ తొందరగా అక్కడ నుంచి పారిపోతారు. అది కూడా వాళ్ళని ఫాలో అవుతుంది. దగ్గరలో ఇల్లు లాంటిది ఉంటే లోపలికి వెళ్తారు. అక్కడ మనుషులుంటారు. లూక్ ఇంకా తన ఫ్రెండ్ ని కట్టేస్తారు. పైన ఫ్లోర్ నుంచి మంత్రాలు వినిపిస్తాయి. వాళ్ళకి భయం వేస్తుంది. ఒక ఆమె లోపలికి వచ్చి లూక్ కి వాటర్ ఇస్తుంది. లూక్ మీద ఉన్న దెబ్బ చూస్తారు. అది ఒక సింబల్ లా ఉంటుంది. ఆమె మీద కూడా అలాంటి సింబల్సే ఉంటాయి. ఫ్రెండ్ ని కొడుతూ పై ఫ్లోర్ కి తీసుకువెళ్లి మంత్రాలు చదువుతారు. ఫ్రెండ్ అరుస్తూ ఉంటాడు. కొద్దిసేపు అయ్యాక ఫ్రెండ్ ని తీసుకువచ్చి లూక్ దగ్గర కట్టేస్తారు.
ఫ్రెండ్ కి వాళ్ళు తనని బలిస్తున్నట్టు, తరువాత తన వైఫ్ ని చూసినట్టు పీడకల వచ్చింది. ఇక్కడ నేను చనిపోతాను, నువ్వు బ్రతకాలి, నా వైఫ్ తో నేను బ్రతకడానికి ట్రై చేశాను అని చెప్పు అని లూక్ తో అంటాడు. నెక్స్ట్ రోజు ఫ్రెండ్ ని బయటికి తీసుకువెళ్లి కట్టేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ చెట్లకి కొన్ని బాడీస్ వేలాడుతూ ఉంటాయి. వీళ్ళు ఇంతకు ముందు చాలా మందిని దానికి బలిచ్చారు. లూక్ కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది వస్తుంది. అందరూ మోకాళ్ళ మీద పడతారు. ఫ్రెండ్ కి తన వైఫ్ కనిపిస్తుంది. అదే ఫ్రెండ్ వైఫ్ రూపంలో వచ్చి ఫ్రెండ్ ని తీసుకువెళ్లి చంపేస్తుంది. అది పెద్దగా భయంకరంగా ఉంటుంది. అది ఒక ఏన్షియన్ గాడ్, లోకి కొడుకు. క్రియేచర్ మనకి ఎల్యూషన్స్ వచ్చేలా చేస్తుంది. ఫిజికల్ అటాక్ కూడా చేస్తుంది. క్రియేచర్ ని మంత్రగత్తెలు దేవుడులా ప్రార్థిస్తున్నారు. అలా చేస్తే అది వాళ్ళకి చావు లేకుండా చూస్తుంది. అది లూక్ ని ఎంచుకుంటుంది. అందుకే వాళ్ళు లూక్ ని చంపలేదు. త్వరలో లూక్ దానిని ప్రార్థించాలి. అందుకు లూక్ ఒప్పుకోడు. కట్లు విప్పుకొని అక్కడ నుంచి తప్పించుకుంటాడు. పక్క రూమ్ లో మంత్రగత్తెలు ఉంటారు. వాళ్ళు చాలా సంవత్సరాలుగా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు జాంబీస్ లా ఉన్నారు. క్రియేచర్ కి ప్రార్థిస్తూ ఉంటారు. లూక్ వాళ్ళని ఇంటిని కాల్చేస్తాడు. క్రియేచర్ వచ్చి మంత్రగత్తెలందరినీ చంపేస్తుంది. లూక్ అక్కడ నుంచి పారిపోతాడు. క్రియేచర్ లూక్ ఎమ్మటి పడి తనని మోకాళ్ళ మీద నిలబెట్టి నువ్వు నన్ను పూజించాలి అని చెప్తుంది. లూక్ క్రియేచర్ ని పొడిచి అడవి నుంచి బయటికి వెళ్తాడు. క్రియేచర్ అడవి బయటికి రాలేదు. గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. నలుగురు ఫ్రెండ్స్ లో ఒక్కళ్ళే బ్రతికి బయటపడ్డారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.